4వ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో మాన్సూన్ సెలూన్లో అన్ని రకాల సర్వీసెస్ పై 25% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనేది అమ్మలా లాల్స్తుంది శ్రీ, చెల్లిలా మన తోడుంటుంది శ్రీ, భార్యలా మన బాగోగులు చూస్తుంది శ్రీ. స్త్రీ అంటే ఓ ఆదిశక్తి, స్త్రీ అంటే ప్రకృతి. స్త్రీని ఆదిశక్తిని పూజించకపోయినా పర్లేదు, కానీ ప్రకృతిపై అకృతాలు చేయకపోతే చాలు. ఈరోజు కుటుంబ భారాన్ని మోస్తూ మన కంటికి రెప్పలా కాపాడుకునే మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కిడ్స్ మాల్ ప్రెజెంట్స్ కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వాగ్దానం జరుగుతుంది. మహిళలంతా కలిసి వేలాది మందిగా ఈరోజు వాగ్దానంలో పాల్గొంటున్నారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది రెండవసారి ఇలాంటి కార్యక్రమం జరగడము. కరీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు వేలాది మందిగా తరలి వచ్చి నుండి ఇది స్టార్ట్ అయింది. ఈ వాగ్దానం అనేది ఇక్కడ నుండి మొదలుకుంటే మల్టీప్లెక్స్ నుండి మళ్ళీ అక్కడ నుండి తిరిగి వచ్చి మళ్ళీ మరొకసారి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో చాలా మంది కూడా ఈ మెడల్స్ వస్తాయి, ఈ మెడల్స్ తీసుకుంటారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కలిసికట్టుగా నడవాలి, ఉండాలని చెప్పేసి ఇది ఒక కార్యక్రమం అన్నట్టు. స్త్రీలందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఈ సృష్టి అనేది కూడా ముందుకు సాగుతుంది అన్నట్టు. సో ఆ ఉద్దేశంతో ఈ వాగ్దానం అనేది చేపట్టడం జరిగింది. ఇది రెండోసారి కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది రెండోసారి జరుగుతున్న ప్రోగ్రాము. వేలాదిగా తరలి వచ్చారు మహిళలందరూ కలిసి కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందరూ డ్యాన్సులు చేస్తూ ఈ వాగ్దానంలో పాల్గొంటున్న సందర్భాన్ని నెలకొంది. అటు చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికి చూడండి, వేలాది మందిగా ఇప్పుడు ఒక మినిమం ఒక 5 కిలోమీటర్స్ వచ్చేంత కూడా మహిళలంతా కలిసి కూడా ఈ షోలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అసలు ఈ నిర్వాహకులు ఎవరు, దీన్ని ఎందుకు నిర్వహించారు, దీని యొక్క సారాంశం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతమంది వేలాది మందిగా తరలిరడం అనేది ఇది నాట్ ఏ జోక్. సో దీన్ని నిర్వహించిన వారి యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య సారాంశం ఏంటనే విషయాన్ని కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిడ్స్ మాల్ ప్రెజెంట్స్ కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కలిసి ఈరోజు ఒక వాగ్దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వాగ్దాన కార్యక్రమం ఇప్పుడే దిగ్విజయంగా పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ స్టేడియం నుండి అటు మల్టీప్లెక్స్ వరకు మళ్ళీ యూటర్న్ చేసుకుని మళ్ళీ మరొకసారి అంబేద్కర్ స్టేడియం వరకు మొత్తం 3 కిలోమీటర్ల ఈ వాగ్దానం దిగ్విజయంగా పూర్తయిపోయింది. కేవలం 5 నిమిషాల్లో మహిళలందరూ కూడా ఉత్సాహంగా ఆ వాగ్దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మీరంతా చూసుకోవచ్చు, వెళ్ళేటప్పుడు అయితే ఎలా వెళ్ళారో అదే వచ్చేటప్పుడు అదే ఉత్సాహంతో రావడం జరిగింది. వేలాది మంది కూడా మహిళలు ఇప్పుడు కూడా అంతే. మామూలుగా మనకు వచ్చే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయగానే కాస్త డల్ అయిపోతాం, కానీ ఇక్కడైతే నాకు ఆ డల్నెస్ అనేది ఎవరి ఫేస్ లో కనిపించట్లేదు. అంత యాక్టివ్ గా ఉన్నారు మహిళలందరూ కలిసి కూడా. ఒకసారి నిర్వాహకులతో మనం మాట్లాడదాం. ఈ వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించినటువంటి కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ గారు ప్రస్తుతం అంటున్నారు. నమస్కారం సార్, అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క సారాంశం ఏంటి? అసలు లాస్ట్ ఇయర్ కూడా మేము మ్యారథాన్ చేసినప్పుడు ఓవర్ 6,000 పార్టిసిపెంట్స్ వచ్చారన్నారు. సో విమెన్స్ డే ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే విమెన్ పవర్ ఆఫ్ కరీంనగర్, నారీ శక్తి చూపించడానికి ఆల్మోస్ట్ 1,200 మంది లేడీస్ ఈ రోజు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఎక్స్క్లూజివ్లీ విమెన్ కోసమే పెట్టాం ప్రోగ్రామ్. అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రతిమ మల్టీప్లెక్స్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చారు. కంప్లీట్ చేసిన విమెన్ అందరికి ఒక మెడల్ ఇవ్వబడుతుంది, రిఫ్రెష్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇట్ ఈస్ టు రేజ్ ఉమెన్ పవర్ అండ్ ఆల్సో హ్యాండ్లూమ్స్ ప్రమోషన్. మీరు చూసినట్టయితే ఈ రోజు చాలా మంది చేనేత వస్త్రాలు, శారీస్ లో అవి పాల్గొన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది
కరీంనగర్ పవర్ ఉమెన్ పవర్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి మేడం గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు ఇంత మందిని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, ఇంత మంది మహిళలు ఒక దగ్గర కలిసి రావడం అనేది నాటే జాబ్. అసలు ఎలా సాగింది ప్రోగ్రామ్ అంతా కూడా, ఎలా? అందరికీ నమస్కారం. ముందస్తుగా ఫస్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా కరీంనగర్ లో ఒక అంటే ఈ వర్కౌట్స్ మీద ఒక ప్రతిస్పందన అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ అక్టోబర్ 2023 లో చేసిన ఫస్ట్ మారథాన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఈ జర్నీ చాలా అద్భుతమైన జర్నీ. ఈ రోజు ప్రత్యేకంగా మేము మహిళల కోసం ఈ వాకథాన్ నిర్వహించడానికి ఆలోచన చేసినప్పుడు కొంచెం ఆలోచించాము ఎంతమంది మహిళలు రాగలుగుతారు అని. కానీ ఈ రోజు ఇక్కడ ఇంతమంది మహిళలను చూస్తుంటే నిజంగా కరీంనగర్ లో మేము ఒక అద్భుతమే సాధించామనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మేమందరము కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టాము. ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసేసి దాని లింక్ ప్రతి ఒక్క మహిళకి, కరీంనగర్ లో ఉన్న మహిళకి చేరే విధంగా మేము ప్రమోట్ చేశాము. దాన్ని ప్రతి మహిళ అంటే దాదాపు అందరూ కూడా ఉపయోగించుకుని ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి చాలా ఎంతూజియాస్టిక్ గా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ మేము ఈ కార్యక్రమాన్ని హ్యాండ్లూమ్స్ స్పెషల్ గా కూడా అంటే చేనేత కార్మికులని ప్రోత్సహించే ఉద్దేశంతో అండ్ మన మహిళలు ఏదైనా సాధించగలరు, చీర కట్టులో ఉంటారు, వాళ్ళకి ఏమి చేత కాదు అని అనుకునే వాళ్ళకి చీరలో నడిచి మహిళా శక్తిని ఒకటి నిరూపించాలని మేము అనుకున్నాము. ఆ రకంగా మేము 3 లక్ష్యాలను సాధించాం. పెద్ద ఎత్తున మహిళలు రావడము, చీరలో పార్టిసిపేట్ చేయడము, అదే విధంగా చాలా ఉత్సాహంగా 3 కిలోమీటర్లు పూర్తి చేయడం అనేది నిజంగా కూడా మేము చాలా గర్విస్తున్నామండి. ఇక్కడ ఉన్న మహిళలకి, ఇక్కడ వచ్చిన మహిళలకి, చీఫ్ గెస్ట్ కి మన జడ్జి మేడం గారు కూడా వచ్చి తన ప్రెజెన్స్ తోటి ఈ కార్యక్రమాన్ని చాలా మరింత వన్నె తీసుకొచ్చారు. వారికి స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాము. అండ్ మా కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గత 2 నెలల నుంచి కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఈ టీమ్ లో మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే మేము ఇంత సాధించే వాళ్ళం కాదు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహిళలు అంటే ఇంటికి మాత్రమే పరిమితం కాదు, బయటకు వచ్చి ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. అందుకోసం వాళ్ళ ఆరోగ్యం అనేది కాపాడుకోవాలి అనే ఒక సందేశం మేము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వాకథాన్ తోని మేము ఇవ్వదలుచుకున్నాము. ఈ రోజు ఒక్కరోజే కాకుండా వాళ్ళు ప్రతిరోజు ఈ నడకని అనే అలవాటు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలని జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రోజు మన కరీంనగర్ రన్నర్స్ అండ్ సైకిల్స్ అసోసియేషన్ తరపున మన కరీంనగర్ లో అట్మోస్ట్ 2000 మహిళలందరూ కలిసి మేమందరం వాక్ చేయడం, రన్ చేయడం, సైక్లింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ a great push-up and great encouragement. Thank you. Once again, happy Women's Day to everyone. చెప్పండి, ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి, ఈ వాగ్దానం గురించి చెప్పండి. ఉమెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం ఎంతమంది ప్రోగ్రామ్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఏంటి అంటే March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ సపోర్ట్ చేస్తూ చేనేత వస్త్రాలను ధరించి రావాలని విజ్ఞప్తి చేయగా చాలా మంది కూడా మహిళలు ముందుకొచ్చి ఈ వాకథాన్ని సక్సెస్ చేశారు. సో ఈ టీం వాళ్ళకి ముఖ్యంగా పశుల మహేష్ గారికి మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.